హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్ ఇప్పటికీ కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఫీడ్ ఎలాంటిది ఇవ్వాలన్నా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకోవాల్సింది కోడిని ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీడ్ అనేది సెకండరీ. అది ఆరోగ్యంగా పెరగడానికి మన దగ్గర ఉండే బడ్జెట్ ప్రకారం ఫీడ్ అనేది మనం ఇస్తూ ఉంటాము. ఇంకా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే మనం ఇచ్చే ఫీడ్ని బట్టి కోడైతే ఎదగదు ఫ్రెండ్స్. మనం ఎంచుకునే కోడిని బట్టి మాత్రమే మన దగ్గర ఉండే కోడి ఎదుగుద్ది. మళ్ళీ మన వాళ్ళకి అవే డౌట్స్ వస్తున్నాయి. గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాతి కోడిని తీసుకొద్దాము, ఒక నార్మల్ కోడిని పక్కన పెడదాము. ఫీడ్ అనేది సేమ్, ఓన్లీ వడ్లు మాత్రమే ఇవ్వండి. ఆ బాహుబలి లాంటి కోడి ఉంది కదా, ఎక్కువ రేటు పెట్టి తెచ్చింది, అది దాని జాతి లక్షణాన్ని బట్టి దాని పిల్లలు కూడా అంతే అవుతాయి అన్నమాట. పెట్టను బట్టి కూడా ఉంటుంది. అలాగే తక్కువలో ఉంటుంది కదా పుంజు, దాన్ని కూడా వడ్లేయండి. ఇప్పుడు ఈ తక్కువలో ఎంత ఉందో దాని లక్షణాలు బట్టే అది వస్తుంది. అంతేగాని రెండిట్లకి మనం ఇచ్చేది వడ్లే అక్కడ. కానీ జీన్స్లో లోపం ఉండటం వల్ల మాత్రమే అది భారీగా పెరుగుతాయి. గతంలో ఈ విషయం చాలాసార్లు చెప్పున్నాను, కొంతమంది చూసినట్టు లేరు. మనం ఎంచుకునే బ్రీడర్ని బట్టి పెట్టను బట్టే దాని పిల్లలు అనేది పర్ఫెక్ట్గా దిగుతాయి. ఫీడ్ అంటారా ఇంకా సెకండరీ. మనం గంట్లు, రాగులు, జొన్నలు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటాము. ఆఫ్టర్ 5 months తర్వాత అప్పుడు కోతకు వస్తుంది కదా, అప్పటి నుంచి ఈ లోపల మనం చిక్స్కి ఎలాంటి ఫీడ్ ఇస్తాం ఇలాంటివన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అందరూ ఇచ్చినట్టే నేను కూడా బలమైన ఫీడ్ ఇస్తున్నానన్నా, మటన్ వేస్తానన్నా, ఎగ్ వేస్తున్నానన్నా, బాదం పిక్కలు అన్నీ ఇస్తానన్నా అయినా కానీ కోడి రావట్లేదంటే రాదు ఫ్రెండ్స్. మీరు ఎంచుకునే బ్రీడర్ని బట్టే ఉంటుంది. పెట్ట కూడా పర్ఫెక్ట్గా దానికి సంబంధించింది అయి ఉండాలి. అలా కాకుండా ఏది పడితే అది వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, మనం ఒకవేళ బ్రీడర్ని కూడా మంచిది తెచ్చుకున్నా, ఒకవేళ పెట్టదు మాత్రం మంచిది లేకపోతే, ఎగ్జాంపుల్గా ఒక 10 పిల్లలు ఇస్తే దాంట్లో ఒకటో రెండో దానికి సంబంధించినవి, మీ బ్రీడర్కి సంబంధించినవి వస్తాయి. మిగతా అన్నీ నార్మల్గా పడతాయి పెట్టకి సంబంధించినవి. ఒక మంచి బ్రీడర్ని, దానికి సంబంధించిన పెట్టను తెచ్చుకొని అప్పుడు మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న సైజులో అవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా పక్కన వాళ్ళు చూసి మనం ఇస్తున్నాము, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు పెద్దగా ఉన్నాయి మనకి చిన్నగా ఉన్నాయంటే అది మన తప్పు అవుద్ది. ఎందుకంటే మనం ఎంచుకున్న సెలక్షన్ రాంగ్. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కోడి ఆరోగ్యంగా పెరగాలి అని అనుకోండి, అంతేకాని స్పీడ్గా పెరగాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఫీడ్స్ అని ఇస్తూ ఉన్నారు. వాటి వల్ల ఏంటంటే గ్రోత్ స్పీడ్గానే ఉంటుంది కానీ మొరాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఉండే కొంది. అంటే చిన్నప్పుడు బాగానే స్పీడ్గా ఎదుగుద్ది కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం డల్ అయిపోద్ది. నా ఉద్దేశం పెద్ద అయిన తర్వాత కేజీ లెక్కన అమ్ముకోవడమే తప్ప అది మనం అనుకునే రేంజ్కి అయితే రెడీ అవ్వదు. 6 దశ 3 నెలలు, 3 నెలల నుంచి 6 నెలల వరకు ఒరుగులు అనమాట. ఇంకా అక్కడి నుంచి పట్టాలు అవుతాయి, అక్కడి కోత స్టార్ట్ అవుద్ది అనమాట. పర్ఫెక్ట్గా 12 నెలలు కంప్లీట్ చేస్తే పర్ఫెక్ట్గా పుంజు. ఇంకా బ్రీడర్ అంటారా, ఒక 5 సంవత్సరాలు జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే బ్రీడర్ అవుద్ది. ఫ్రెండ్స్ కోడి యొక్క జీవితకాలం 10 ఏళ్ళు. వాటి టైం ప్రకారం అవి కోతకు వస్తాయి, గుడ్లు పెడతాయి. పర్ఫెక్ట్గా పుంజు 12, 14 నెలలు, 14 నెలల కంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది పుంజు అనేది. దానికి అంత టైం మనం ఇవ్వాలి. ఈ లోపలే స్పీడ్గా పెరిగిపోవాలి, స్పీడ్గా కోతకు రావాలి. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న క్లియరెన్స్, మనకి 14 నెలలకి పర్ఫెక్ట్గా పుంజు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఎంచుకునే పుంజును బట్టి ఆ టయానికి అలా రెడీ అవుతుంది. మనం ఇచ్చే ఫీడ్ని బట్టి కాదు. ఫీడ్ అనేది ఓన్లీ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఎదగడానికి. ఇంకా ఈ సంక్రాంతి ఇలాంటి సందర్భాల్లో మనం మటన్ అని రకరకాల ఫీడ్స్ ఇస్తూ ఉంటాం కదా, అది ఏంటంటే కోడికి దమ్ము కోసం. అంటే దాని పంజా అవతల దాని మీద పడినప్పుడు బలంగా దెబ్బ పడడం కోసం అలాంటి ఫీడ్ అంటే ఇస్తారు. అంతేగాని అయ్యవటం వల్ల కోడి భారీగా పెరిగిపోదు, పడితే కొవ్వు పడద్దు. ఫ్రెండ్స్ నిజంగా మనం ఎదగాలి అనుకుంటే ఫస్ట్ మన మీద మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే ఒకళ్ళు చెప్పేది అని కాకుండా దీంట్లో ఏం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి కూడా మనమే ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా ఏంటి అనేది అర్థమవుద్ది. ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదనమాట. ఫ్రెండ్స్ వీటిని పెంచే విధానంలో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. పెంచే క్రమంలో వాళ్ళకి తగిలే ఆటుపోట్లను బట్టి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు అనేది వేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు పెద్దవి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. అలా కాకుండా కొత్త వాళ్ళు ఏంటంటే వీటికి రకరకాలుగా వచ్చే డిసీజులకి, వైరస్లకి భయపడిపోయి ఏం జరుగుతుందో తెలియక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఒక 100, 200 లేకపోతే 1000 ఇలా మెయింటైన్ చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఖచ్చితంగా భయపడతాం. సో వీటి మీద ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని అడిగేస్తే మంచిదని నా ఫీలింగ్. నిజానికి నన్ను మొదటి నుంచి అన్న దానికి ఏ మందు వాడాలి, దీనికి ఏ మందు వాడాలి అని అడుగుతూ ఉంటారు. నేను ఎటువంటి మందులు కూడా యూజ్ చేయను ఫ్రెండ్స్. నేను ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాను.
స్టిల్ ఇప్పుడు కూడా ఎలాగ ఏంటి అనేది ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. బట్ మా వాళ్ళు ఏంటంటే దానికి ఏ మందు వాడుతున్నావు, దీనికి ఏ మందు వాడుతున్నావు. నిజానికి అందరికి తగిలిన దెబ్బలు నాకు తగిలినాయి. కానీ నేను వెనక్కి చూసుకుంటూ ఉంటాను అనమాట, ఎందుకు అలా జరిగిందనేది. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ పట్లు వస్తే ఎందుకు వచ్చినాయి, అలాగే కోడికి పేలు అనేవి విపరీతంగా పడుతూ ఉంటాయి. ఆ టైంలో అసలు మన మొహం అంతా ఒళ్ళంతా ఏదో పాకినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మీకు కూడా ఎక్స్పీరియన్స్లు అయ్యే ఉంటాయి. ఎందుకు అలా అని తెలుసుకోగలిగితే నెక్స్ట్ అలా జరగకుండా జాగ్రత్త పడచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.